హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మనం రాజస్థాన్లో డే 2 వ్లాగ్ అనమాట. డే 1 వీడియోస్ వచ్చేసి ఆల్రెడీ ఉదయ్పూర్ పార్ట్ 1 పార్ట్ 2లో రిలీజ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గైస్, ఇక మార్నింగ్ మేము ఉదయ్పూర్లో హోటల్లో ఉన్నాం కదా, అదే హోటల్లో మేము టిఫిన్ చేసేసి ఇక అక్కడ 10 కల్లా చెక్అవుట్ చేసేసాం అనమాట. ఇక అక్కడ నుంచి మేము కుంభల్గర్ అయితే బయలుదేరాము. అక్కడ నుంచి అయితే మాకు 2 to 2.5 hours పట్టిందండి. గాయస్, ఇదే కుంభల్గర్ ఫోర్ట్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళామండి మేము. ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. మేము ఎంట్రన్స్లో ఎక్కుతుండగానే అక్కడ కోతులు ఉన్నాయి. ఆ కోతులు మా ఎంట పడేసరికి అక్కడే అలసట వచ్చేసింది అనమాట. బాగా పరిగెత్తిచ్చేసినాయి. ఇక మేమైతే అక్కడ కొంతసేపు అలా నుంచొని కొంతసేపు అలా రెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కడం స్టార్ట్ చేసామండి. అలా ఎక్కుతుంటే వస్తూనే ఉంటుంది అనమాట. ఈ ఫోర్ట్ని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ ఫోర్ట్ దాదాపు 36 కిలోమీటర్ల దాకా ఉంటుందంట. నేనైతే దాన్ని చూడగానే వామ్మో అంత దూరం నడవాలా అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ వచ్చినందుకు న్యాయం చేయాలి కదా, సో అందుకే మెల్లిగా ఎక్కేస్తున్నాం. కొంచెం సేపు కూర్చుంటూ అలా ఎక్కాం గాయస్. కానీ పైకి వెళ్ళే కొద్దీ పైనుండి వ్యూ అయితే వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంది. అలాగే ఎంత ఎండ ఉన్నా కూడా చల్లటి గాలి వస్తుంది. ఆ గాలి రావటానే అంత అలసట అయినా అనిపించలేదు అనమాట. మధ్య మధ్యలో మా వాడు కూడా అలా నడుస్తూ ఆడుతూ బాగానే ఎంజాయ్ చేశాడు. అలాగే మా వదిన వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా ఎక్కారు గైస్. మేము ఇంకా కొంచెం అలసటగా ఉన్నాం కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు గైస్. ఇదేంటంటే పైకి వెళ్ళాక అక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. లోపల అంతా చీకటిగానే ఉంది గైస్. కాకపోతే ఒక చిన్న దీపం లాంటిది పెట్టారు. ఇంకా అక్కడ కొంచెం దర్శనం చేసుకొని మేము మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. ఆ పైకి ఎక్కిన తర్వాత వ్యూ అదిరిపోయింది. ఒకసారి మీరే చూడండి. అక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా చాలా చాలా అందంగా ఉంది. ఆ కొండల మధ్యలో అదంతా చాలా బాగుంది. ఇంక ఇక్కడ మేమైతే కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇంకొంచెం పైకి ఎక్కాలన్నమాట. ఇదే లాస్ట్ వ్యూ అనమాట. ఇంకా పైన చూడండి, ఇంకా కోట మొత్తం ఆ మొత్తానికి లాస్ట్ అనమాట అది. ఇంక అంత పైన చూసేసుకొని ఇంక మధ్యలో మళ్ళీ కిందకి దిగాలి కదా, టైం పట్టిద్దని చెప్పేసి పిల్లలకి అక్కడ కొంచెం తినిపించి కిందకి దిగుదామని చెప్పేసి పిల్లలకి అక్కడ ఫుడ్ పెడుతున్నాం అనమాట. వాళ్ళు తినిపించేసాక ఇంకా కిందకి దిగుతున్నాం మేము. అలా మళ్ళీ ఎంత ఎక్కామో అంత మళ్ళీ దిగుతూ రావాలి. ఇంక పిల్లలు అలసిపోయారనమాట అప్పటికి. ఇక ఎత్తుకొని నడిచి వచ్చేసరికి సరిపోయింది మాకు. ఇంక ఇది బయటకు వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము అజ్మీర్ వెళ్ళాలి. ఇక అక్కడికి వెళ్ళేసరికి మాకు 5 అవుతుంది. అందుకని చెప్పేసి మధ్యలో కొంచెం మళ్ళీ లంచ్ చేసేసి బయలుదేరాం అనమాట. ఇంకా అజ్మీర్లో ఏంటంటే లోపలికి ఫోన్స్ అవి తీసుకెళ్ళొద్దన్నారు. అక్కడ కొంచెం దొంగల భయం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మీరు కారులోనే పెట్టేసుకొని రండి అని చెప్పారనమాట. ఇంకా అక్కడ పెట్టేసి అందరం వెళ్ళి ఆ దర్గాలో దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. మేము పుష్కర్లో స్టే చేసాము అనమాట. ఎందుకంటే పుష్కర్లో మళ్ళీ ఒక టెంపుల్ చూసుకోవాలి. ఇక అదే హోటల్లో డిన్నర్ అయితే చేసామండి. ఇదే హోటల్లో బయట వ్యూ అనమాట. చాలా బాగుంది. అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే చాలా బాగుంది. అక్కడ వాతావరణం అంతా ఆ చల్లటి గాలిలో అలా కూర్చొని డిన్నర్ చేస్తుంటే భలే ఉంది. ఇక అందరం అలా కలిసి భోజనం చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుండిపోయాం అనమాట. గాయస్, ఇక డే 3 మార్నింగ్ లేచేసి వెంటనే బయలుదేరి ఇంకా పుష్కర్ ఘాట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది పుష్కర్ ఘాట్. ఇక్కడ ఏదో పూజ చేయించాడు ఆయన. పూజ చేయించేసి తర్వాత టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట. గాయస్, ఇక పూజ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి బ్రహ్మంగారి టెంపుల్. వరల్డ్ మొత్తంలో ఓన్లీ 1 టెంపులే ఉందంట. అది వచ్చేసి పుష్కర్లో ఉంది. ఇది మొత్తం తీయటానికి అవ్వలేదు నాకు. ఇక్కడ బ్రహ్మంగారిని కూడా వీడియో తీసాను, ఒక చిన్న క్లిప్. తర్వాత తీయటానికి వీల్లేదు అనేసరికి నేను ఆపేశానండి. ఇక అక్కడతో బ్రహ్మంగారి టెంపుల్ ట్రిప్ అయిపోయింది. పుష్కర్ ట్రిప్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి జైపూర్ వచ్చేసామండి మేము. జైపూర్లో కొంతసేపు అలా తిరిగి మా వదిన వాళ్ళకి మళ్ళీ ఫ్లైట్ నైట్ 10కి అనమాట. కొంచెం ఒక 1 hour 1.5 hour టైం ఉందని చెప్పేసి అలా బాపు బజార్లో తిరిగామండి. ఇంకా పిల్లలు ఆటో ఎక్కేశారు. మేమేమో ముందే నడుచుకుంటూ వెళ్ళిపోయాము, వదిన నేను. ఇక పిల్లలతో కలిసి వీళ్ళిద్దరు తర్వాత వచ్చారనమాట. ఇంకా అలా కొంచెంసేపు అలా తిరిగేసి మమ్మల్ని ఇక వదిన వాళ్ళు రూమ్ దగ్గర దించేసి వాళ్ళు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.